అండి హోటల్ స్టైల్ పల్లీల చట్నీ అయితే తయారు చేసుకుంటామా. దీంట్లో అయితే ఒక సీక్రెట్ ఉంది. లాస్ట్ దాకా చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒక్క 5 నిమిషాల్లో తయారైపోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది. రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం. ఇప్పుడైతే ఒక పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో అయితే తీసుకోండి, వాటర్లో కడుక్కోండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత స్టవ్ అంటించుకొని పచ్చిమిర్చి అయితే పెట్టుకోండి. ఈ పచ్చిమిర్చి అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉడకాలి. ఇప్పుడు మరో పక్కన అయితే ఒక 100 గ్రాములు పల్లీలు అయితే తీసుకోండి. తర్వాత స్టవ్ అంటించుకొని పల్లీలు అయితే ఒక గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి. ఈ చట్నీ ఎంతో రుచికరంగా ఉంటుంది. హోటల్ స్టైల్ లాగా ఒక సీక్రెట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక ఫ్రై చేసుకోండి. పల్లీలు అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి. వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఇప్పుడు ఆ కడాయిలను కరివేపాకు కొంచెంగా తీసుకోండి. చూడండి, వాటర్లో కడుక్కున్నాను. వాటర్లో కడిగిన తర్వాత ఆ కడాయిలోనే తీసుకొని ఫ్రై చేసుకోండి. ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేయకుండా అలానే ఫ్రై చేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు అయితే కరివేపాకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఉడికింది. చూడండి, పచ్చిమిర్చి అయితే ఉడికింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఇదైతే ఒక నిమిషం పాటు ఆరాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ముందుగా పల్లీలు వేపుకున్నాం, దాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. కావాల్సినైతే మీకు పొట్టు తీసుకోండి, లేకపోతే అలానే వేసుకోండి. ఇప్పుడు పల్లీలు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం దాన్ని ఆ కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత చూడండి, అల్లం కొంచెంగా తీసుకోండి. అల్లం ముక్క అయితే వాష్ చేసి వేసుకోండి, కడిగి బాగా పొట్టు తీసి వేసుకోండి. తర్వాత అయితే జీలకర్ర అయితే కొంచెంగా వేసుకోండి. జీలకర్ర పౌడర్ ఉంటే కూడా వేసుకోండి, లేకపోతే జీలకర్రనే వేసుకోండి. తర్వాత అయితే సాల్ట్ కొంచెంగా తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీకి పెట్టుకోండి. నైస్గా కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా వేసుకోండి. చూడండి, ఇలా ఉండాలి, నైస్గా కాకుండా కచ్చపచ్చగా తీసుకోండి. ఇప్పుడైతే ఆ చట్నీ అయితే ఒక బౌల్లో అయితే తీసుకోండి, వేరే బౌల్ అయితే తీసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకోండి. ఇప్పుడు మీకు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి. నేనైతే కొంచెంగా వాటర్ వేసుకున్నాను, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి. స్టవ్ అంటించుకొని ఆ కడాయినే పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసి తాలింపు కలుపుకోండి. సింపుల్ అండ్ టేస్ట్లీ ఈ చట్నీ అయితే తయారైపోయింది. వేడి వేడి ఇడ్లీ దోశలు తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చూడండి, దీంట్లో చింతపండు వేయలేదు, వెల్లుల్లి వేయలేదు. ఓట్లో కూడా ఇలానే తయారు చేస్తారు. అందువలన ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఓట్లో తిన్న మాదిరే ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.